సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ఎమ్మెల్సీ పాయింట్ వద్ద సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత 7 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. పెంచిన హమాలీ రేట్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో నిత్యం పనిచేసే హమాలీలను కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి లారీలోకి లోడింగ్ చేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సివిల్ సప్లై హమాలీలను కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత వారం రోజుల నుంచి ఈ హమాలీలు సమ్మె చేయడం వల్ల ఈ ప్రభుత్వంకి ఇబ్బంది ఉండడం వల్ల మా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారి ఆదేశాల అనుసారం రైస్ మిల్లులో నుంచి హమాలీలను తీసుకొచ్చి సప్లై చేయవలసిందిగా వారు ఆదేశించినారు. వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు గోడౌన్ నందు డిస్ట్రిబ్యూషన్ చేయడం నిర్ణయించడం జరిగినది. పెంచింది ఆ ప్రభుత్వాన్ని కోరి 7 రోజులుగా ఈ సమ్మెను చేస్తున్నాం. ఈ సమ్మె మాకు ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము. అంతేగాని మేమేమి చేయనని మేము అంటలేదు. ఈ బీహారీ వాళ్ళని బయట బ్యాచ్ వాళ్ళని చేసి మమ్మల్ని ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. దయచేసి మా మీద ఆ పెంచినటువంటి ఏదైతే ఉందో ఆ బిల్లుని మాకు ఇవ్వాల్సింది. గత 8 సంవత్సరాలుగా సివిల్ సప్లై హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నా. నేను వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ ఒప్పందం ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మాకు ఒప్పందం గవర్నమెంట్ ఇచ్చినది ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు